అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో పండుల వాతావరణం నెలకొని అందరి మధ్య అనుబంధాలు బలపడతాయి. ఏదైనా శుభార్థ కార్యాల ప్లానింగ్లో అడ్డంకులు ఎదురవుతాయి. ఆశించిన విధంగా కార్యక్రమాలు పూర్తవడం కష్టమవుతుంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు. సామాజిక బాధ్యతను పాటిస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ నిస్వార్థ సేవకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కెరియర్లో ఒక ముఖ్యమైన సానుకూల మలుపు చోటు చేసుకుంటుంది. పదోన్నతి లేదా జీతభత్యాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. కళారంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటారు. పశుపోషణ ద్వారా ఆదాయం పెరుగుతుంది. మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక పనిభారం కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం దొరకదు. ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన తప్పులు జరిగే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సినిమా రంగంలో ఉన్నవారికి శుభకాలం. విజయాలు సాధిస్తారు. మీ వ్యవహార దక్షతతో అందరినీ ఆకట్టుకుంటారు. సంక్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. మీ వినూత్న ఆలోచనలకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మీ సృజనాత్మకతకు ఉన్నతాధికారులు ముగ్ధులవుతారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సాంకేతిక నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. మీ సంబంధాలు మరింత దృఢపడతాయి. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. మీ సృజనాత్మకతకు ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి. భవిష్యత్తు సాంకేతికతపై మీరు అవగాహన పెంచుకుంటారు. మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. పుస్తకాలు చదవడానికి ఈ రోజు మీకు మంచి ఏకాగ్రత లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. రీడింగ్ మీ జ్ఞానాన్ని, మేధస్సును పెంచుతుంది. మీ రోజువారీ జీవితంలో ఓం శాంతి అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని విశ్వసించండి. ఆత్మీయులతో మీ బంధం మరింత బలపడుతుంది. ఇతరుల పట్ల మీరు చూపించే ఆత్మీయత మంచి ఫలితాలను ఇస్తుంది. వృత్తి అభివృద్ధిలో జాప్యం ఉంటుంది. నూతన నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఇబ్బందులుంటాయి. వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలం. కొత్త విషయాలు నేర్చుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలు పెరుగుతాయి. అధికారుల నుండి కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. వారి నుండి మీకు మద్దతు లభించడం కష్టంగా ఉంటుంది. మీ జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు. ఈ రోజు మిమ్మల్ని సంతోషాల పరంపరలో ముంచెత్తుతుంది. ప్రతి పనిలో ఆనందం పొందుతారు. వైద్య సేవలు మీకు తగినంత అందించబడకపోవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. పరిశ్రమల వారికి కొన్ని అవాంతరాలు కావచ్చు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం వాయిదా పడవచ్చు. సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. విదేశీ వాణిజ్యం అనుకూలంగా ఉంటుంది. నౌకాయాన ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు మీకు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతారు. గతంలో మీరు చేసిన పనులకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు వస్తుంది. రాజకీయాలలో ఉన్నవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ప్రత్యర్థులు మీపై దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. ఏదైనా ముఖ్యమైన పత్రం లేదా కూర్పు తయారు చేయడంలో తీవ్రమైన లోపాలు దొర్లుతాయి. మీ పనిని ఆమోదించడానికి ఇతరులు నిరాకరిస్తారు. భవిష్యత్తు కోసం మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతంగా అమలవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సమర్థవంతంగా కృషి చేస్తారు. స్టార్టప్లలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి రాబడి లభిస్తుంది. మీ కొత్త వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం దొరుకుతుంది. ఇంటిని సంస్కరించడానికి ఈ రోజు మంచిది. కొత్త మార్పులు చేస్తారు. విద్యుత్ సంబంధిత పనులు సజావుగా పూర్తవుతాయి. కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు. మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇతరులు మీ పట్ల అభిమానం పెంచుకుంటారు. మీ వ్యక్తిగత ఫైనాన్స్ మెరుగుపడుతుంది. మీరు పొదుపు చేస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుబడి వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది.
ఇతరులపై మీకున్న నమ్మకం మరింత బలపడుతుంది. మీరు విశ్వసించిన వ్యక్తులు మీకు సహాయం చేస్తారు. ధననష్టం జరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులు అదుపు తప్పుతాయి. మీ ఆధ్యాత్మిక చింతనపై దృష్టి పెట్టలేరు. దేవాలయ సందర్శన అవకాశాలు మీకు దక్కవు. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. అనవసరమైన ఆందోళనలు ఉండవు. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ఈరోజు భారీ నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా అప్పులు తీర్చే విషయంలో చాలా ఇబ్బందులు పడతారు. మీ నెట్వర్క్ను విస్తరించడానికి కొత్త వ్యక్తులను కలుస్తారు. భవిష్యత్తులో ఉపయోగపడే సంబంధాలను ఏర్పరచుకుంటారు. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆనందంగా చర్చించుకుంటారు. వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. పంట నష్టాలు జరగవచ్చు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. మంచి లాభాలు పొందుతారు. నాటకాలు, డ్రామాలలో పాల్గొని మీ ప్రతిభను ప్రదర్శిస్తారు. అవి మీకు మంచి పేరు తెస్తాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త శిక్షణా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమయాన్ని నిర్వహించడంలో తీవ్రంగా విఫలమవుతారు. ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడానికి ఇది మంచి సమయం. మీకు మనశ్శాంతి లభిస్తుంది. వ్యాయామం చేయడానికి తగినంత శక్తి, ప్రేరణ లభిస్తాయి. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ రోజు మీరు పాల్గొనే ఏ శుభకార్యమూ అనుకున్న విధంగా పూర్తి కాదు. శుభకార్యాల వలన అపఖ్యాతి లేదా నష్టం కలుగుతుంది. మీరు అందించే కౌన్సెలింగ్ ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇతరుల నుండి మీరు మంచి సలహాలు పొందుతారు. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి నష్టాలు ఎదురవుతాయి. చేపల ఉత్పత్తి అనుకున్నంత ఉండదు. దివ్య చింతనతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.